మేడం రాలేకపోయారు. ఆ లోటు ఇప్పుడు ఈ రోజు మనకు ఈ సాంగ్లతో ఎంతో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ వీఆర్ ఆల్, మేమంతా ఎంతో అదృష్టవంతులము. ఈ పాటలు మీరు ఎంతో కృషి మేడం, మీకు ఒక డాక్టరేట్ కాదు మేడం, ఇంకా నెక్స్ట్ అది ఏదో ఎక్స్టెండ్ లెవెల్ అంటారు కదా, మన ఇండియా గుర్తింపు అవి రావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది నార్మల్ గా అది ఏదో అంటారు కదా, కష్టపడితే రాదండి. ఏ విధంగా కష్టపడుతుందంటే లాస్ట్ ఇయర్ కమిట్మెంట్. యాక్చువల్ గా అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ మేడం యొక్క ఫాదర్ చనిపోయారు. కానీ మేడం అక్కడ ఉండి కూడా ఇది ఈ ప్రోగ్రామ్ ఆగకూడదు, ఆ కమిట్మెంట్ రియల్ గా నా లైఫ్ లో ఐ నెవర్, అంటే మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటారా, ఆ సమయంలో నేను కాల్ చేయొచ్చో చేయకూడదో తెలియదు, కానీ కాల్ చేశాను. అంతకుముందే మేడం కాల్ చేసింది నాకు, నాన్న నేను ఎన్నైనా ఇబ్బందులు ఉన్నాయి, బట్ ఆ ప్రోగ్రామ్ ఆగకూడదు అని. మేడం ఎక్కడో ఉన్నా కూడా వీళ్ళందరినీ, మీకు గుర్తుందో లేదో మీకు, ఆ రోజు 7 o'clock ఎంత ఇబ్బందులు ఉన్నా, వీళ్ళు బాధలో ఉన్నా మన కోసం ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. గట్టిగా తప్పని కొట్టాలి. ఇంత కమిట్మెంట్, ఇంత ఇది ఇలాంటి వాళ్ళకి కాకుండా ఎవరికి రావాలండి గుర్తింపు? ఖచ్చితంగా మేడం, డాక్టరేట్ కాదు, మన యొక్క ఇంకా ఇండియాలో ఏదైనా మీకే రావాలి మేడం. మన అనంతపూర్ యొక్క గుర్తింపు మీరు దాదానే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఇటువంటి విధంగా ఎంకరేజ్ చేయాలా. మీకు తెలుసో తెలీదో సమ్మర్ క్యాంప్ కూడా ఉంటుంది మేడం. సమ్మర్ క్యాంపులో ప్రతి ఒక్కటి మన హిందూ సాంస్క్రిట్ కానీ, భగవద్గీత కానీ, విష్ణు సహస్రనామం ప్రతి ఒక్కటి మేడం గారు నేర్పిస్తున్నారు. జై గోమాత అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నేను ఎప్పుడైనా వాట్సాప్ స్టేటస్ లో ఎప్పుడైనా ఆఫీసులో బిజీ ఉన్నప్పుడు మేడంని చూస్తే రియల్ గా మనం ఏదో చేయాలి. ఈ గోమాతలు మేడం 6 o'clock 5:30కి పోయి అది గడ్డి కోసుకొని వచ్చి, అది రియల్ గా అది ఆ మేడం యొక్క లైక్ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్సా లేకపోతే దేవుడి యొక్క ఇదో, కానీ ఆ సంకల్ప, ఆ కమిట్మెంట్ రియల్ గా ఎవరికి రాదండి. మనం కూడా పాటించాలా. ప్రతి ఒక్కరు గోమాత, జై గోమాత అనండి గట్టిగా. అదే అండి మేడంకి ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళకి మన తరఫున